ఒక సామెత ఉన్నది, మంచి మనిషికి ఒక మాట కుటుంబం తెలుసు అనే మాట మనం వింటూనే ఉన్నాం. ఈ మాట అది లోక సాగితే కానీ మహాజ్ఞాన సులభంగా చెప్పిన మాట, కొంచెం సీక్రెట్గా ఉన్నది. జ్ఞాని అయిన వాడు విని తన పాండిత్యం రుచి చేసుకోలేదు. పాటించి ఒట్టి రాదు. మన ఆయన చెప్పారు, మన చెప్పే సిద్ధాంతాలు చాలా కష్టమైనది, చాలా క్లిష్టమైనది. ప్రపంచ జ్ఞానులకు మరుగు చేయబడ్డది. ప్రపంచంలో ఎవరికి ఈ సత్యం బయటపరచబడని సత్యాలు మన దగ్గర ఉన్నాయి, ఎదుర్కొన్నాయి. కానీ ఉన్న మాట వాస్తవమే, కానీ వాటిని ఎవరో అభివృద్ధిలోకి తీసుకుని రావటం లేదు. వాటి గురించి అభ్యాసం లేదు, అంటే జ్ఞానం లేదు, చదువుట లేదు, పరిశీలించటం లేదు. మనం ఇంకా ఎందుకు తక్కువ స్థితిలో ఉన్నాము? మనం నేర్చుకోవడానికి మనకి యాభై తక్కువ విద్యలో మనకి ప్రసాదించలేదు. చిన్న విద్యలో కాదు, డిగ్రీలు చదవక్కర్లేదు, పెద్ద పెద్ద డిగ్రీలు చదివి జ్ఞానాలు సంపాదించక్కర్లేదు. చిన్న చిన్న చదువు రసాలు బైబుల్ గ్రంథం చదివితే అవి అబద్ధమైన అపారమైన జ్ఞానం లభించింది. అపారమైన జ్ఞానం మనం పొందగలుగుతాం. అపార జ్ఞానం అంటే ప్రపంచానికి చెప్పగలిగే జ్ఞానం యాభైకి ఇస్తారు. అందుకే జ్ఞాని అయిన వాడు వినాలి. ఉనికి ద్వారా నీకు జ్ఞానం జ్ఞానం ఎక్కువ కలుగుతుంది. ఎన్న విషయాల్ని వదిలిపెట్టకూడదు. ఎన్న విషయాల్ని మళ్ళీ తిరిగి మనం పరిశోధనలో పెట్టాలి. వాటిని పరిశోధనలో పెట్టాలి. నాకు తెలిసినంత వరకు చాలా మంది బైబిల్ చదవటం లేదని అర్థమైపోతుంది. ఆ మనసులో ఎవరో నాకు తెలుసు, చెప్పగలరు. బైబిల్ చదవటం లేదు, ఒక్క తెలుగు బైబిల్ చదవటం లేదు. మిగతా బైబిల్ చదువుతారు. ఎన్ని బైబిళ్ళు ఉన్నాయి? ఇంగ్లీష్లో ఎన్ని వెర్షన్స్ ఉన్నాయి? ఇతర భాషల్లో ఎన్ని బైబిల్స్ ఉన్నాయి? ఇతర భాషల్లో ఎన్ని అమూల్యమైన గ్రంథాలు ఉన్నాయి? ఇవన్నీ ఎప్పుడు చదువుతావు, ఎప్పుడు పఠిస్తావు, ఎప్పుడు పరిశీలన చేస్తావు? దానికైతే ఉన్నతమైనటువంటి అవకాశం ఏంటంటే పెద్దల సమక్షంలో, పెద్దలు ఉన్నప్పుడు, పెద్దలు కూడుకున్నప్పుడు పెద్దల సమక్షంలో వారి అనుభవాలు చూసుకుంటా, వారి మాటలు వింటా ఉత్తమైన జ్ఞానం. కొన్నిసార్లు పుష్పాలు గారి విషయం తీసుకుంటాను. ఎన్నో విషయాలు పరిశీలన చేస్తే తప్ప, ఎన్నో కొన్ని గ్రంథాలను పరిశీలన చేస్తే తప్ప అని మాట చెప్పలేదు. చెప్పడానికి జ్ఞానం కావాలి. ముఖ్య మాటల వల్ల ఉపయోగం ఉండదు. అందుకే ఎంత చదివినా, ఎంత జ్ఞానం పొందినా దానికి మెట్టలేదు. జ్ఞానానికి మెట్టం లేదు, విద్యకు మెట్టం లేదు. మనం జీవించినంత కాలం
భూమి మీద బ్రతికినంత కాలం మనం నేర్చుకుంటూనే ఉంటాం, నేర్చుకుంటూనే ఉండాలి. నేర్పే వాళ్ళం కాదు, మనం నేర్చుకునే వాళ్ళం. నేర్పాలి, నేర్చుకోవాలి, నేర్చుకునే విషయాన్ని నేర్పాలి, మళ్ళీ తిరిగి నేర్చుకోవాలి. అది మనకు అవసరం. ముఖ్యంగా ఈ ప్రపంచంలో అవసరం ఎవరికంటే మనకే అవసరం. బైబిల్లో ఒక విద్యావేత్త అతని గురించి బైబిల్లో రాయబడింది. అతను విద్వాంసుడై ఉంది. విద్వాంసుడు అంటే విద్యావేత్త అంటే విద్యలో అమితమైన జ్ఞానం ఉండేవాడు, మంచి విద్యాపరుడు. తర్వాత ఇంకోటి ఏంటంటే పరిశుద్ధ లేఖనాలని ప్రవీణుడు. పరిశుద్ధ లేఖనాలు ప్రవీణుడు అంటే పరిశుద్ధ లేఖనాలు 39 పుస్తకాలు పరిశుద్ధ లేఖనాలు అంటారు. పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యాలు కూడా అవి లేఖనాలు, వాటి నెరవేర్చే కొత్త నిబంధన. కాబట్టి 39 పుస్తకాలు ఉన్న ప్రతి లేఖనము ఆయనకు తెలుసు. అందులో ప్రవీణుడు అని ఉంది, విజయవేత్త ఉంది. అతని పేరు ఎవరంటే అలెగ్జాండ్రియా. అపోల్లో, అలెగ్జాండ్రియాలో పుట్టిన అపోల్లో. అతను పుట్టిన దేశం అలెగ్జాండ్రియా దేశం. అతను వెంటనే చూసుకున్నాడు. అతను ఆ విద్వాంసుడు వ్యాసవిషుడు గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ప్రకటిస్తూ ఉండగా బోధిస్తూ ఉండగా ఆయన బోధలో చిన్న లోపం కనపడ్డది. ప్రతి విద్వాంసుడు లోపం ఉంటూ ఉంటుంది, ప్రతి విద్యావేత్తలో లోపం ఉంటూ ఉంటుంది. నాకు ఏ లోపం లేదంటానికి వీలు లేదు. ఐఎమ్ పర్ఫెక్ట్ అంటానికి వీలు లేదు. యూఆర్ నాట్ పర్ఫెక్ట్. నువ్వు నేర్చుకుంటూనే ఉండాలి. యూఆర్ నాట్ పర్ఫెక్ట్. ఆయన బోధిస్తూ ఉన్నాడు, ప్రకటన చేస్తూ ఉన్నాడు. యాసం చూసి బోధిస్తూ ఉంటే ఆయన బోధలు ఉంటారు విన్నారు, ఇలాగ కూర్చొని విన్నారు. వాళ్ళు విన్నప్పుడు వాళ్ళ బోధనలో కొంచెం లోపం కనపడ్డది. ఆ విద్వాంసుడు ప్రవీణుడు బోధనలో ఒక లోపం కనపడ్డది. ఎవరికి? అప్పులా అంటే తప్పుతున్నాడు. వెరీ గుడ్ ఫ్యామిలీ, వెరీ గుడ్ ఫ్యామిలీ. ఒక విద్వాంసులు తప్పు పెట్టే వాళ్ళు అంటే వాళ్ళెంత గొప్ప వాళ్ళు. ఒక విద్వాంసుడి విద్వాంసుడి బోధని తప్పు పెట్టారంటే, తప్పులు వాళ్ళు పట్టారంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు. ఈయనకంటే గొప్పవాళ్ళు కాదు, ఈయనకంటే విద్వాంసులు కాదు. కానీ వాక్యంలో ప్రవీణుడు, సత్యం నేర్చుకుంటే ప్రవీణుడు, సత్యంలో ప్రవీణుడు, సత్యంలో నేర్పరుడు. ఆ నేర్పడతాడు సంపాదించావా? ఆ ప్రావీణ్యతను సంపాదించావా? ఈ మాకు విద్యార్థులు కాదు, కానీ వాడు సత్యంలో ప్రవీణుడు కనుకనే ఒక విద్వాంసు బోధనలో తప్పు పట్టారు. ఆ విద్వాంసుడు తెలుసంటే వ్యవహార బోధ మాత్రమే తెలుసు, వ్యవహార మాత్రమే తెలుసు. ఇంకా తెలియవలసింది చాలా ఉన్నది. అనుకోవాలి, చాలా తెలియదు, చాలా తెలియాలి, ఇది చాలా నేర్చుకోవాలి.
తిరిగి వచ్చింది ఇంకా చాలా ఉండదని అనుకోవాలి. మీటింగ్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. తీసుకెళ్ళకుల దగ్గరకు వచ్చి కూర్చున్నారు, విద్వాంసుల దగ్గరికి. ఆ ప్రవీణ్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు. అయ్యా కొత్తగా పరిచయం చేసుకున్నారు. అయ్యా ప్లీజ్ కమ్ టు మై హోమ్. He invited him. They invited him. ఆయన్ని వాళ్ళు ఆహ్వానించారు ఇంటికి పిలిచారు, ప్రేమతో పిలిచారు. ఎవయ్య బాబు ఎంత విద్వాసుడు, ఎంత గొప్ప ఈ బోధ ఏంటయ్యా నీకు, ఈ బోధ అంటే నీకు, నువ్వు ఇంత విద్వాసుడు కదా, అసలు ఎక్కడ చదివాము, ఏం చదివాము, నీ బోధ ఇంటికి ఏంటంటే ఒత్తడ ఇంటికి చెప్పే అవకాశం ఉంటుందంటే ఉండదు. ప్రేమ, సాత్వికము, సమాధానము. గొడవ పెట్టుకుంటే సత్యుడబరు. కిడికే బెబ్బరు. కనీసం చేదరించుకున్నా నమ్మరు. చక్కగా దగ్గర కూర్చుకొని మా ఇంటికి వస్తారండి, మా ఇంటికి రండి అని ఇంటికి పిలిచారు, కూర్చోబెట్టారు, ఆహ్వానించారు, ప్రేమించారు, ఆహ్వానించారు, కూర్చోబెట్టారు. యోహానుభవాల గురించి మాత్రమే కాకుండా అసలైన నిజమైన సత్యాలు యాసమిషి గురించి కూడా, యాసమిషి ఇచ్చిన బాప్తిజము, పరిశుద్ధాత్మ బాప్తిజము, వచ్చడమనే బాప్తిజము, యాసమిషి నామంలో బాప్తిజము, యాసమిషి నామంలో రక్షణ వలనే. ఆ నామే రక్షణ నామము. రక్షణ నామం అంటే అర్థం ఏంటంటే పాపములు తుడిచివేసే నామము, పాపములు కడుక్కునే నామము. ఆ నామము అంటే ప్రపంచంలో ఏ నామములో మనుషులు పాపలు తీర్చివేసే నామం భూమి మీద లేదు. వీరికి యోహాను బాప్తిజం మాత్రమే తెలుసు, కానీ ఇది మాత్రం తెలియదు. బట్ ఇది వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఇది వెల్ లెర్న్ మ్యాన్. అయ్యో మాట చెప్పాను, నేను ఎట్లా బోధిస్తున్నప్పుడు ఎలాంటి కొంత 20 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళ క్రితం బోధిస్తున్నప్పుడు యాసమేష నామం గురించి బోధిస్తున్నప్పుడు 26 అపోస్తుల 14లో యాసమేష తన నామాన్ని స్వయంగా పౌలు గారికి తెలియజేశాడు. అతను కూడా ధర్మశాస్త్ర పండితుడు. ఈజ్ నెంబర్ 1 రబ్బీ. ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఈజ్ PhD. కిలికియా పట్టణంలో, తార్సు పట్టణంలో, కిలికియా దేశంలో గొప్ప యూనివర్సిటీలో ఇతను PhD డిగ్రీ పొందినవాడు. కొరంతి పట్టణంలో ఏజెన్సీలో ఇతను తత్వవేత్త. ఇది నెంబర్ 1 ప్రాస్పర్. ఇది నెంబర్ 1 రబ్బీ. ఆ గబరియల్ పాదం దగ్గర 13 సంవత్సరాలు నేర్చుకున్న రబ్బీ. ఎక్కడ తప్పితే ప్రపంచ రక్షణ లేదని నమ్మిన రబ్బీ. కానీ రబ్బీకి ఒకటి తెలియదు. ఏమిటో తెలియదు, యాస విషయం నామూల రక్షణ సంగతి తెలియదు. ప్రతి మనిషికి అక్కడ ఓపుకుంటుంది ఎందుకో. ప్రతి మనిషికి సత్యము రక్షణ అవసరము. దాని విలువ ఇప్పుడు నీకు తెలియదు, దాని విలువ ఇప్పుడు మనుషులు తెలియదు. యాసమేసి భూమి మీదకి వచ్చిన్నాడు, భూమి ఆకాశంలో కాలిపోతున్నాడు. మంటలు కాలిపోతున్నప్పుడు సత్యనమ్మక, సత్యానికి చెవియమక, నాకెందుకు లేకునే వాళ్ళు
మాకెంతకంటే గొప్ప సత్యం నాకు దొరికింది సాధ్యం అనుకుంటే సరిపోదు. తుది తీర్పున్నాడు. నీకు అర్థమైంది, నువ్వు మంటల్లో కాలుతున్నప్పుడు నీకు అర్థమైంది నేను నమ్మలేదని, చెప్తే వినలేదని. యాసమషి ఈ మాట చెప్పాడు, నోహో కాలంలో ఎలా జరుగుతుందో మనుషులు రాకపోయినాలు అలాగే జరుగును. 150 సంవత్సరాలు బోధించిన ఒక్కరు నమ్మలేదు. జలప్రలయం వచ్చినా కూడా నమ్మలేదు. జలప్రలయం ఒక్కరోజు రాలేదు. 40 రోజులు జలప్రలయం భూమి మీదకి వచ్చి 40 రోజులు ఒక్కరోజు చాలు భూమిని ముంచేయడానికి. కానీ 40 రోజులు ఎందుకు అవసరం అంటే అవకాశం ఇచ్చాడు. ఇంకా నీకు అవకాశం ఉన్నది. ఒకరోజు చిన్న జల్లు, ఒకరోజు పెద్ద జల్లు, మరొక రోజు ఇంకా చిన్న వర్షం. ఆ విధంగా క్రమముగా మనుషులకి బోధ కలుగునట్లు యాసమషి అవకాశం 40 రోజులు ఇచ్చాడు. ఆ తర్వాత నమ్మకపోతే ప్రచండ వర్షం ఒక్కరోజు గురించింది. చెట్లు, గొట్లు, మెట్లు, పర్వతాలు అన్ని కూడా మునిగిపోయినాయి. లోకంతా మునిగిపోయింది. అప్పుడు అర్థమైంది నోహో బోధ ఏంటో. అప్పుడు అర్థమైంది నోహో విలువ ఏంటో. జనములు, భార్యల, పిల్లలు, భర్తలు, బంధువులు, స్నేహితులు, అందరూ కూడా కొట్టుకొని పోతుంటే ఏడుస్తూ కొట్టుకొని పోతున్నారే తప్ప ఒక్కడు కూడా మిగలలేదు. నోహో దగ్గరకు వచ్చారు. నువ్వు చెప్పిన నమ్మలేదయ్యా, నువ్వు చెప్పిన బోధ నమ్మలేదయ్యా. పైగా మిమ్మల్ని మేము ఏళం చేశాము, మిమ్మల్ని ఏళం చేశాము, మిమ్మల్ని ఎగతాళి చేశాము. కాబట్టి ఇప్పుడు మాకు అర్థమైంది, మేము చచ్చిపోతున్నాం. నా పిల్ల మునిగిపోతున్నారు. నా కళ్ళ ముందు మురుగుతుంటే మేము చూడలేకపోతున్నాం. నా భార్య నా కళ్ళ ముందే మునిగిపోతుంటే చూడలేకపోతున్నారు. నా భర్త నా కళ్ళ ముందే చూడలేకపోతున్నారు. నా తండ్రి, నా పిల్లలు, నా భార్య, పిల్లలందరూ ఈ వరదలో మునిగిపోతున్నారు. నోహో గారు దయచేసి తలుపుని, చివరి సంఘంలో తలుపుని నీ మాట వింటామంటున్నారు. అయిపోయింది నీ సమయము, నీ సమయం అయిపోయింది. నీ తలుపు నేనే లేదు. యాభై మూసేశాడు. క్లోజ్, నీ లైఫ్ క్లోజ్. నీకు ఇచ్చిన సమయం క్లోజ్, నీకు ఇచ్చిన సమయం క్లోజ్ అయిపోయింది. ఇది నేనే లేదు, యాభై వేశాడు. ఇది యాభై తీసే తప్ప ఆ వల్ల కాదన్నాడు. యాసమని చెప్పాడు. అలాగే మీరు నశించిపోతారన్నాడు. లోకస్వార్థం 12 చెప్పాడు. అలాగే మీరు నశించిపోతారు. నోహో దినముల్లో ఎంతమంది రక్షణ పొందారు. నేను వచ్చేటప్పుడు కూడా, నేను వచ్చే సమయంలో కూడా రక్షణ అంతే ఉంటుంది. వాళ్ళు మురిగినట్టే మీరు నశించిపోతారు. అప్పుడు కాదు తెలుగు రక్షణ ఏంటో. అందుకే మీరు సత్యమే దృష్టి పెట్టు, సత్యమే దృష్టి పెట్టు, సత్యమేంటో తెలుసుకో. నీ సమయం ఎప్పుడంతో నీకు తెలియదు. నీ జీవితం ఎప్పుడు ముగించిందో నీకు తెలియదు. మహానాయకుడు మోషే, ది గ్రేట్ పర్సన్, ది గ్రేట్ లీడర్ ఆఫ్ ది ఇజ్రాయెల్ కంట్రీ, మహానాయకుడు మోషే చివరి వరకు నడిపించాడు. సమర్థుడు, న్యాయవంతుడు, బలవంతుడు, రాజీ పడేవాడు కాదు ఆయన సత్యం విషయంలో. కానీ చివరికి సంతోష సమయంలో తన ప్రజలు నడిపిస్తూ ఇంకా ఆ ఒట్టుకు చేరితే ఆ ఒట్టుకు చేరితే ఆ కాలానికి చేరిపోతాడు. చేరిపోయే సమయంలో ఒక పిడుగుపాటు వార్త, మోషే నీ దినాలు సంపూర్ణం అయిపోయింది. అదేంటయ్యా అంటే అర్థమేంటి? నువ్వు సరిపోతున్నావు ఈరోజే. ఏ దేశం కోసం నా జీవితాన్ని త్యాగం చేశాను,
40 ఏళ్ళ అడవిలో గడ్డలు కాయలు తిని కాయలు తిని ఆకులు తిని అనుమతించి ఇశ్రాయేలుతో దెబ్బలు తిని ఇశ్రాయేలుతో తిట్లు తిని ఇశ్రాయేలుతో హింసలు పడి ఇశ్రాయేలుతో ఏళ్ళలు పడి ఇశ్రాయేలుతో దూషించబడి నీ సేవ చేశానయ్యా. ఏ దేశం కోసం అడుగు పెట్టాలని చెప్పి సేవ చేశారో చివరికి ఆ దేశంలో అడుగు పెట్టే సమయంలో నేను ముగించలేదయ్యా. ఇదేలా పూర్తిని కనుక నేను చెప్పిన లాభం లేదు. కనీసం ఆ దేశాన్ని చూడాలయ్యా అనుకుంటున్నారు. కనీసం ఆ దేశాన్ని చూసే అవకాశం ఇవ్వమంటారు. అయితే నువ్వు పెసుకా కొండెక్కి చూడవను. పెసుకా కొండెక్కి చూసిండు. ఆహా ఎంత బాగుంది ఆ కారా దేశం సాలయ్యాయి మాత్రం అనడు. జీవితాన్ని సాధించుడు అక్కడికి సరిపోయాడు. దేవదూతలు సభ చేసింది. ఈ దినాలు ఎప్పుడు సంపూర్ణ పేరు నీకే తెలియదు. మోషే హెల్తీ పర్సన్, ఆయనకి ఏ తప్పు లేదు, ఆయనకి ఏ రోగం లేదు. 120 ఏళ్ళలో 700 అడుగులు ఎత్తున్నట్టు ఆ కొండెక్కాడు. అంత శక్తివంతుడు. ఆయన శక్తి దక్కలేదు అందరూ బైబుల్. కంటి చూపు దక్కలేదు, ఒంట్లో శక్తి దక్కలేదు. ఇది హెల్తీ పర్సన్, ఆరోగ్యవంతుడు. అయినా గీటు గీశాడు. ఒక మనిషికి ఒక గీటు గీశాడు. పుట్టినరోజు గీసి పెడతాడు. నువ్వు చనిపోవాలని రోజు దాంట్లో నువ్వు ప్రయాణం చేస్తున్నావు. నీ మరణాలు సమీపంగా నువ్వు ప్రయాణం చేస్తున్నావు. ఒక సంవత్సరం తగ్గిందంటే నీ అవసరం తగ్గింది అని అర్థం. కొత్త సంవత్సరం వచ్చిందంటే బర్త్డే చేస్తారు. ఏంటి బర్త్డే అర్థం? బర్త్డే అర్థం ఏంటి? బర్త్డేని సంతోషపడి బర్త్డే అని చెప్పి ఉత్సవాలు చేస్తారు, పంటలు చేస్తారు, పబ్బాలు చేస్తారు. బర్త్డే అర్థం ఏంటంటే నీ అవసరం తగ్గింది. నీ మరణ దినంలో నువ్వు ఒక సంవత్సరం మరణానికి వెళ్తావు, దగ్గరికి వెళ్తావు అని అర్థం. అందుకే ఈ దినాల పూర్తి కాకముందు సత్యమేంటో తెలుసుకో, ఎందుకంటే తెలుసుకో. దానికి పరిశోధన కావాలి. నిత్యం బైబిల్ పఠించాలి. నాకు సంఘాలు ఉన్నాయి, 40 సంఘాలు ఉన్నాయి. ఆంధ్రాలో తెలంగాణలో స్థాపించా 40 సంఘాలు ఒకటి ఉన్నా బైబిల్ పరిశోధన చేస్తూనే ఉన్నా. ఒక బైబిల్ కాదు, ఎన్నో బైబిల్ పరిశోధన చేస్తున్నా, ఎన్నో గ్రంథాలు పరిచయం చేస్తున్నా, ఎన్నో భాషల్లో ఉన్న బైబిల్స్ అన్ని కూడా దగ్గర పెట్టుకున్నా. ప్రతిరోజు ఏదో దాంట్లో చూస్తూనే ఉంటాయి, ఏముందో అని. దేని గురించి పరిశోధన చేస్తున్నానంటే సత్యం. ఏంటో సత్యం? సత్యం అంటే భూలోకంలో ఉన్నంత సత్యం కాదు. ఏమిటా సత్యం? నిజమైన సత్యం ఏంటో తెలుసా? నెంబర్ 1 సభ, నెంబర్ 2 లా, నెంబర్ 3 నా పండగలు. ఎవరి పండుగలు? నా పండుగలు. నా పండుగ నీ పండుగలు, నా పండుగలు కావు. ఎవరన్నమాట ఇది? యాభై అన్నమాట. నా పండుగలల్లా నా పరిశుద్ధ పండుగలు. దిస్ ఇస్ మై హోలీ ఫీస్ట్. నా పరిశుద్ధ పండుగలు. డోంట్ నెగ్లెక్ట్, బీ కేర్ఫుల్. జాగ్రత్తగా వాటిని పఠించు, జాగ్రత్తగా వాటిని ఆచరించు, వాటిని బోధించు. నా పండుగలు. అందులో నెంబర్ 1 పర్ణశాల, నెంబర్ 2 పర్ణశాల తర్వాత ఫస్ట్ పస్కా తర్వాత పెట్టుకోస్ట్ తర్వాత పర్ణశాల. పర్ణశాల పర్లేదు, పస్కా పర్లేదు, పెట్టుకోస్ట్ ప్రారంభంలో ఉన్నది. నేను చెప్తున్న ఒక మాట, అయ్యగారు ఆనాడు చెప్పిన, మన ఉస్మాన్ గారు ఆనాడు చెప్పిన యాసమేషనాము నేను చెప్పింది నేను మర్చిపోయాను. కానీ ఆయన మళ్ళీ గుర్తు చేసి నేనే చెప్పిన అనుకుని నేను చెప్పలేదు. ఆయన 50 చెప్పాడు.
ఒక మంచి మనిషికి యావే బయలుపెట్టి తప్ప అది అతనికి తెలియదు. పేతురు ఏమనుకుంటున్నావు? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? యోహాను అడిగాడు, ఆంధ్రేయుడు అడిగాడు, భక్తులను అడిగాడు, జీవుడు అని యావే కుమారుడే అనగానే యాసోబు ఎవరు తెలుసా? భార్యవరా నువ్వు ధన్యుడు. భార్యవరా అంటే ఆయన పేరు భార్యవరా? ఎవరైనా యువరా అంటే తండ్రి పేరు యువరా. తండ్రి పేరు యువరా. తండ్రి పేరు ఎందుకు వచ్చింది? ఒక మంచి తండ్రి పుట్టిన మంచి కుమారుడు. నువ్వు మంచివాడు అయితే నీ తండ్రికి పేరు వస్తుంది, నీ తండ్రికి పేరు వస్తుంది, నీ ఇంటికి పేరు వస్తుంది. మరి యువరాలు ధైర్యుడు. మీ నాన్నగారి పేరుతో పిలుస్తున్నా. మీ నాన్న ఎంత ధైర్యుడు తెలిసి నేను అన్నందుకు. మీ నాన్నగారి కడుపు ఎంత అన్యమైనది, మీ అమ్మ కడుపు ఎంత అన్యమైనది. మరి యువరాలు ధైర్యుడు. ఇది నా తండ్రి బయలుపరిచిన తప్ప నీకు అర్థము కాదు. ప్రతి మనిషికి తండ్రి బయలుపరచాలి. నీకు బయలుపరచలేదంటే ఇంకా నువ్వు తండ్రిని పొందవలసి ఉన్నది. పెంతెకోస్తు రోజు ఇందాకేం చెప్పారు? పెంతెకోస్తు రోజులో సంఘం స్థాపించబడదని సండే వాళ్ళు అంటారు. తర్వాత ఆది అంతకుముందే ఉన్నది. పెంతెకోస్తు పండుగ కూడా అంతకుముందే ఉన్నది. ఆ పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు, ఆ పెంతెకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు కూర్చున్నారు. ఒక్కలు ఇస్తున్నా మీ అందరికీ, ఇప్పుడు ఉన్న వారికి, మన అయ్యగారు కూడా. డే అంటే పెంతెకోస్తు రోజు వచ్చినప్పుడు కూర్చున్నారు. అది ఎంత మంచి ఇంపార్టెంట్. ఆ రోజు అంత ఇంపార్టెంట్. డే అంటే నియామకాలం 1:14 ఉన్నది. ఆదికాండం 1:14 ఉన్నది. తర్వాత డే అంటే స్ట్రాంగ్ కాంకరెన్స్ 31:17. స్ట్రాంగ్ కాంకరెన్స్ నెంబర్ 31:17 ఏముందంటే టైం అంటే తేదీ. డే అంటే తేదీ. నేను చూసి చాలా సంతోషించాను. అంటే డే అంటే తేదీ అంటే తేదీ వచ్చినప్పుడు అపోస్తులు కూర్చున్నారు. తేదీ వచ్చినప్పుడు అపోస్తులు ఆత్మను పొందారు. తేదీ వచ్చినప్పుడు అపోస్తులు ఆత్మను పొందారు. ఏమిటా తేదీ? అది తేదీయే కాదు, రోజు కాదు. ఇట్స్ నాట్ ఎ డే. అది రాసింది ఎవరో తెలుసా? లూకా గారు రాసిన పత్రిక అపోస్తుల కార్యం కూడా ఆయన రాశాడు. ఎవరు రాశారు అది? లూకా. ఇది నెంబర్ 1 ఫిజిషియన్, మంచి డాక్టర్. ఇది హిస్టారియల్ పర్సన్, చరిత్రకారుడు. అతను అన్యుడు, గ్రీకు దేశస్థుడు, గ్రీక్ కంట్రీ వాడైనా చరిత్రకారుడు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇస్రాయల్ దేశానికి కట్టి యాసోబేసును కూర్చి గ్రీకు దేశం అంతా మారుమూలకపోతుంది. గ్రీక్ కంట్రీలో తత్వవేత్తలు ఉన్నారు. ప్రపంచంలో జ్ఞానుడు ఎక్కడ ఉంటారంటే గ్రీక్ కంట్రీలో ఉన్నారు. అరిస్టాటిల్, ప్లేటో తత్వవేత్తలు, పేరు మోసిన తత్వవేత్తలు అరిస్టాటిల్, ప్లేటో. అలాంటి తత్వవేత్తలు గ్రీక్ ఏథెన్స్లో ఉన్నారు, ఏథెన్స్ పట్టణంలో ఉన్నారు. అక్కడ కూడా ఏది పేరు మారుమూలపోతుంది. ఒక్కాకైనా భారతదేశంలో ఒక గొప్ప జ్ఞాని పుట్టాడట, మహాజ్ఞాని పుట్టాడట. ఆయన మాటల మధురములు, ఆ మాటల అద్భుతాలు. ఒక్క మాటతోనే దెయ్యాలు వెళ్ళగొడతాడు. దెయ్యమా వెళ్ళిపో,
ఒక్క మాటతో కుష్ఠరోగులు శుద్ధులు చేస్తాడు. కుష్ఠరోగం వెళ్ళిపో. ఒక్క మాటతో గుడ్డి వారు చూపిస్తాడు. ఒక్క మాటతో నచ్చి వారు మాట్లాడుతున్నారు. ఒక్క మాటతో గుడ్డి వారు చూపొస్తున్నారు. ఒక్క మాటతో చనిపోయిన వారు సైతం లేపగలుగుతున్న మహానుభావుడు పుట్టారంట భూమి మీద. ఇది నిజమేనా అని స్వయంగా ఆయన గారు బయలుదేరి ఇస్రాయల్ దేశంలోకి వచ్చి యాసోబేషు వెంటనే తిరిగాడు. ఇది నిజమేనా? నేను చూస్తాను. ఎంతవరకు నమ్మసత్యం ఇది? ఏ తత్వవేత్త చేత కాదు, ఏ జ్ఞాని చేత కాదు. చనిపోయిన వారు లేపే జ్ఞాని భూమి మీద పుట్టలేదే. చనిపోయిన వారు లేపగలిగిన తత్వవేత్త భూమి మీద పుట్టలేదే. ఇది నిజమేనా అని చెప్పి ఆయన బయలుదేరి వచ్చాడు. ఇశ్రాయేలు దేశంలోకి వచ్చి యాసోబేషు వెంటనే తిరిగాడు. పరిశోధించాడు, పరిశీలించాడు. ఆయన చేసిన పనులన్నీ రికార్డు చేశాడు. యాసోబేషు పుట్టుకల గురించి స్వయంగా రాసిన వాడు లోకాసు వార్త ఒక్కడే. ఎగ్జాక్ట్లీ డేట్ రాసింది లోకాసు వార్త. ఆయన వాడే రాశాడు. ఆయన పరిశోధించి రాసిన మాటలు ఇది. అలాగే అపోస్తలుల 2వ అధ్యాయంలో పెంతెకోస్తు గురించి ఆయన రాశాడు. ఆయన రాసినప్పుడు సంవత్సరము 333 సంవత్సరం, 733 రాశాడు. అంటే యాసోబేషు చనిపోయినప్పుడు 31లో, క్రీస్తుశకం 31 మార్చి 31 రోజు చనిపోయాడు ఆయన. అంటే 31 సంవత్సరం చనిపోయాడు. చనిపోయి 2 సంవత్సరాల తర్వాత లోకా గారు అపోస్తలుల గారు రాశాడు. ఆయన రాసినప్పుడు ఆదివారం పుట్టలేదు. There is a Sunday in the Bible. There is a Sunday in the world. ప్రపంచంలో ఇంకా సండే ప్రవేశించలేదు. సండే 321 సంవత్సరంలో కాన్స్టాంటిన్ నోబుల్ చక్రవర్తి ద్వారా ప్రపంచంలో సండే ప్రవేశపెట్టబడింది. అది ప్రవేశపెట్టడం పూర్వమే, 200 సంవత్సరాల పూర్వమే అపోస్తులు పెంతెకోస్తు రోజులు కూర్చొని ఆత్మను పొందారు. ఎందుకు ఆలోచించట్లేదు? What do you not observe? What do you not thinking about this one? దీని గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఎంత గొప్ప సత్యాన్ని ఆలోచించకపోతే నువ్వు రేపు నష్టపోతావు. You will lose. తర్వాత పెంతెకోస్తు గురించి న్యూ టెస్ట్మెంట్ లో, పాత నిబంధనలో వారాల పండుగ ఉంది. న్యూ టెస్ట్మెంట్ 3 సార్లు ఉంది. ఎక్కడ? అపోస్తలులు 2:1, తర్వాత 1 కొరింథీ 16:8, అపోస్తలులు 20:16. ఆ 3 చోట్ల ఏముందంటే పెంతెకోస్తు అది లేదు. ఏముందంటే మీరు ఎప్పుడే హల్లెలూయా పిక్చర్ చూశారా? మీరు ఎక్కడ ఉందా సార్ హల్లెలూయా పిక్చర్ ఉందా? మరి చూశారా? మరి ఏమవుతుందో చెప్పండి. అంటున్నారు ఆంధ్రాలో ఏమవుతుందో చెప్పండి. హల్లెలూయా పిక్చర్లో 3 చోట్ల పెంతెకోస్తు ఉన్న చోట హల్లెలూయా పిక్చర్ ఏమి రాస్తుంది? వంటనే కానీ చూడరు. అక్కడ దాకా ఎందుకు? మన రత్నపాల్ గారు దానికి ఆల్ ఇండియా మెంబర్ ఏజెంట్ ఆయన. ఎక్కడుందా? మంచి నెంబర్ 1 బైబుల్ అది. డైరెక్ట్ హిబ్రూ నుంచి ట్రాన్స్లేషన్. అది డైరెక్ట్ హిబ్రూ నుంచి ట్రాన్స్లేషన్. మంచి బైబుల్. అందులో పిక్చర్. అందులో ఏముందంటే పెంతెకోస్తు లేదు. అందులో ఏముందంటే సాబోత్, ది ఫీస్ట్ ఆఫ్ సాబోత్, వారవల పండుగ. వారవల పండుగ రాశారు. తర్వాత స్ట్రాంగ్ కాన్కార్డెన్స్ పైగా నోట్ చేసుకుంటారు. స్ట్రాంగ్ కాన్కార్డెన్స్ అపోస్తలుల 2:1 ఇవన్నీ ఎందుకు చెప్తాను? కొంచెం టూఫ్లో చెబుతాను. నా దగ్గర రికార్డు చాలా ఉంది. స్ట్రాంగ్ కాన్కార్డెన్స్ అపోస్తలుల 2:1 మీద ఇబ్రూ బైబుల్లో గ్రీక్ బైబుల్ ఇంటర్మీడియట్ ఉంటుంది. గ్రీక్ బైబుల్లో అపోస్తలుల 2:1 మీద ఒక నెంబర్ వేసిండు. పెంతెకోస్తు చోట నెంబర్ ఏమి నెంబర్ వేసిందంటే 4005.
అది గ్రీక్ బైబుల్లో 4,500 నెంబర్ పెంతుకోస్తు అనే చోట అపోస్తులు ఏ రోజున వాడు కూర్చున్నారో గ్రీక్ బైబుల్లో గ్రీక్ డిక్షనరీలో చెప్పేసిండు, డైరెక్ట్ చెప్పేసిండు. 4,500 నెంబర్ చూడమన్నాడు. 4,500 నెంబర్ చూసి ఏమందంటే 50th డే ఆఫ్టర్ పాస్ ఓవర్. అద్భుతమైన సత్యం. పస్కా పండుగ తర్వాత 50 రోజులు యాక్టివిటీ తెచ్చుకొని చేశారు. అంటే పుల్లెట్ల పండుగ తర్వాత వాళ్ళు పెంతుకోస్తు 50 రోజులు లెక్క పెట్టి పుల్లెట్ల పండుగ తర్వాత పెంతుకోస్తు రోజులు కూర్చొని పెంతుకోస్తును ఆచరించారు. నేను ఎన్నోసార్లు చెప్తున్నా, ఎవరు నోటు చేసుకున్నట్లేదు. పెళ్లి కొడుకులకు రావటం, కూర్చోటి పెట్టడం, ఒక నోటు బుక్ ఉండదు, ఒక పెన్ను ఉండదు, ఒక పుస్తకం ఉండదు, ఒక రాసుకోవటం ఉండదు. పెళ్లి కొడుకులకు రావటే నేను రావటమే నోరు బాదుకొని 30 సంవత్సరాల నుంచి బాదుకొని మళ్ళీ బయటికి వెళ్ళి అడిగితే ఒక ముక్క చెప్పరు. అయితే ఈ 4,500 నెంబరు 3 చోట్ల ఉంది. 1 కొరింథీ, అపోస్తుల కార్యము, తర్వాత అపోస్తులు 2:1 మీద ఉంది. వాళ్ళు 50వ రోజున పుల్లెట్టు పండుగ తర్వాత 50 రోజులు లెక్క పెట్టి పుల్లెట్టు పండుగ తర్వాత రోజులు కూర్చున్నారు. పుల్లెట్టు పండుగ తర్వాత పుల్లెట్టు పండుగ ఎన్నో రోజులు చెప్పండి, ఎన్నో తేదీ? అదేంటి సార్, ఏంటంటే 10వ తేదీ. దాని తర్వాత కూర్చున్నారంటే దాని తర్వాత తేదీ 16 అంటే లెక్క. అది బ్రహ్మాండమైన ఇప్పుడు గ్రీక్ బైబుల్లో ఉన్న వ్రాయబడిన మహాసత్యం. అది ఈ సత్యాన్ని ప్రపంచం మిస్ అయిపోయింది. ది హోల్ వరల్డ్ మిస్ ది ట్రూత్. ప్రపంచం అంతా ఈ సత్యం మిస్ అయిపోయింది. యావే సమాజం కూడా మిస్ అయిపోయింది. వాళ్ళ నమ్మి వాళ్ళు చూసుకొని ఈ పెద్ద గారు మిస్ అయిపోయారు. మీరు దాన్ని పట్టించాలి. నేను ఎలాగైతే మీరు ఒక వాక్యం చెప్పారు, అది అయ్యగారు చెప్పారు, నేను గుర్తుంచుకొని ఇప్పటివరకు అది నేను వాడుతున్నా అన్నారు. ఎప్పటికైనా సరే అయ్యగారు దాన్ని పరిశీలన చేయాలి. నేను చెప్పిన 4,500 నెంబర్ చూడండి. 4,500 ఈ సత్యం మరవద్దు. దీన్ని నమ్మితేనే మన ఆరాధ్యం జరగలదు, లేకపోతే చేరే అవకాశం లేదు. ఎన్ని పరిశీలన చేస్తున్నాం. ఒకవేళ పుట్టుకు నేను పోతే సంగతి ఇవన్నీ మొలబడిపోతాయి. మరి మీరు ఎలా ప్రకారం ఆందోళన చేయటమే. అందుకే మీరు రాసుకోండి, అందుకే మీరు తయారు కండి. మీరు ఏమి పాటించే అభివృద్ధి చేసుకోండి. మీరు పాటించే అభివృద్ధి చేసుకోండి. మీరు చెప్పాలి, తయారు కావాలి. కానీ అయ్యగారు ఉండాలి. మాకెందుకు అనుకోవాలి. ఎంతమంది ఉన్నారు? వేలిగారు చూసుకుంటారు కానీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏదైనా సమస్య వస్తే మా కుసుబా గారు ఉంటారు లేదు, చూసి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉంటే ఆయన ఉంటాడు. ఉంటే ఎన్ని దేశాలు తిరుగుతుంది, ఎన్ని పట్ల తిరుగుతుంది. అందుకే రెడీగండి, తెలుసుకోండి. కాబట్టి అందుకే ఒక విద్వాంసుడు నేర్చుకున్నాడు. ఒక అయ్యగారిని మొక్క మీద కొట్టినట్టు మొక్క మీద మాట్లాడి ఒక అయ్యగారు, పెద్ద అయ్యగారు బైబిల్లో ఉన్నది. పెద్ద అయ్యగారు అంటే తెలుసు, అధ్యక్షుడు, ఆది క్రైస్తవ సంఘ నాయకుడే కాదు, పెద్ద అధ్యక్షుడు. ఆయన ఇందాక చెప్పారు. ఎవరంటే పోపు గారు. ఎవరైనా పోపు? పేతురు గారు. అంత పెద్ద పోపు గారిని పట్టుకొని ఇష్టాలు తప్పు గారు గుర్తుకోరు. ఎవరన్నా నా మాట 10 మందిలో ఒక ఇంకా 10 మందిలో ఒంటరిగా చేసుకొని మాట్లాడటం కాదు. 10 మందిలో అందరి ముందు నువ్వు తప్పు చేసావు వల్లే ఇంకో భయంకర మాట, పాపం చేశావు, నువ్వు పాపం చేశావు, కరెక్ట్ చేసుకో, దిద్దుకో. ఎవరు చెప్పే మాట ఇవ్వండి, యావే చెప్పే మాట.
తిట్టుకో ఇప్పటికైనా. నేను తిట్టుకోవాలా? ఎంతమంది నన్ను పట్టుకొని అంటావా? ఇంతమంది నన్ను అవమానపరుస్తావా? అసలు నేనా పెద్ద, నువ్వా పెద్ద? నువ్వా ఈ సంఘానికి అధ్యక్షుడు? నువ్వా? యాసపేస్తూ తిరిగినా, యాసపేస్తూ సముద్రం మీద నడిచినా, యాసపేస్తూ సముద్రం మీద అడుగుల్లో అడుగు వేసి నడిచినా, యాసపేస్తూ తిన్నా త్రాగిన 3 సంవత్సరాలు ఆయనతో ఉన్నా. నేను ఆయనతో తిరిగినప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు, ఆయన బోధలు వెళ్ళినప్పుడు, ఆయనతో కలిసి జీవించినప్పుడు నీ అడ్రస్ లేదే. అసలు నువ్వు నమ్మలేదు యాసోమేషని. నీకంటే అనేకసారి నేనే ముందు అయితే నన్ను పట్టుకొని నువ్వు పాపం చేశావు, తప్పు చేశావు అని అంటవా? నీ సగం చూస్తా, నీ అంతు చూస్తారా అనడా? అనడండి. ఇప్పుడైతే ఎంతమంది అంటారు అట్లా? ఇప్పుడైతే ఊరుకుంటారు అసలు? నువ్వు బయటికి రా, నీ సగం నువ్వు బయటికి రాదు అసలు. ఎంతమంది జుట్లు పట్టుకుంటున్నారు? ఎక్కడ? నరసపురంలో కొట్టుకున్నారు, రక్తాలు గారిని. అయితే పేతురు గారు దిద్దుకొనుడు, భక్తుడు, జ్ఞానవంతుడు, నమ్రత కలిగిన వాడు, యాసోమేష కలిగిన మనసు కలిగిన వాడు, యాసోమేష దగ్గర నేర్చుకున్నవాడు. మీరు నా దగ్గర నేర్చుకున్నాడే. మీరు దేని మనసు కలిగి నా దగ్గర నేర్చుకున్నా, కాడు ఎత్తుకొని నేర్చుకున్నాడే. నేనే దేని మనసు కలిగి వాడను, ప్రపంచంలో ఒకరు లేడు. నేనే సాత్వికుడు, దేని మనసు కలిగిన వాడను, నా ఇద్దరు నేర్చుకున్నాడు. అప్పుడు నీ ప్రాణములకు నెమ్మది విశ్రాంతి కలుగును. ఆయన దగ్గర నేర్చుకున్నాడు పేతురు. నిజంగా యాసప శిష్యుడు అయిపోయి దిద్దుకున్నారా? దిద్దుకోవాలి. ఏదో చెప్పినప్పుడు దిద్దుకో. కింగ్తో చెప్పిండు, చెప్పిండు, 50 చెప్పిండు. యెషయాను వెళ్ళి ఇదిగీ మాట చెప్పు. ఏమిటయ్యా వాడు చచ్చిపోతుంది ఈరోజు. కింగ్ ఇదే నెంబర్ 1 కింగ్, ఇజ్రాయెల్ కింగ్. 50 పండుగలు యథార్థంగా చేసిన వాడు, 50 ఇజ్రాయెల్ దేశంలో దేవతలన్నింటినీ కూలగొట్టిన వాడు, దేవత విగ్రహాలను కూలగొట్టిన వాడు, ఆ గుళ్ళన్నీ కూలగొట్టిన వాడు, 50 మందిరంలో ఆయన ఆరాధన జరిగించిన వాడు. అయితే ఈరోజు అక్కడ చనిపోతున్నాడు చెప్పు. అయితే ఒక మాట చెప్పు, వాడు చనిపోతాడు కాబట్టి